నా మొహానికి చూస్తావు అలిగా పెట్టాడు మీద. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? సో హర్ష నా మేనల్లుడు అనమాట, వచ్చి 1 వీక్ అయిపోయింది. సో వాడు రాకపోవడం వల్ల బాబు అరౌండ్ 2-3 డేస్ ఫీవర్ పెట్టుకున్నాడు అనమాట. సో మేబీ వాడు బెంగ పెట్టుకున్నాడేమో అనుకుని పిలిపించాను అనమాట. సో అది వాడి రియాక్షన్ వాడిని చూడంగానే. అండ్ పర్పుల్ నుండి కొన్ని ఐటమ్స్ వచ్చినాయి అనమాట. డర్మడాక్వి రివ్యూ చేద్దాము, అసలు ట్రై చేద్దాం అన్న ఐడియాతో తెప్పించాను. సో డర్మడాక్ ఎందుకు తెప్పించానంటే, నేను చూసిన రివ్యూస్ మోస్ట్లీ అన్నిటిలో ఏదైనా నయాసినమైడ్ అయినా సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే మనకి ఫేస్కి హెల్ప్ అయ్యే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉంటాయి ఇందులో అని నేను పెద్దగా ఎక్కువ పర్సంటేజ్లో ఉండవు, అండ్ దట్ పర్సంటేజ్ ఇస్ నాట్ మెన్షన్డ్ అన్నట్టు చూసాను అనమాట. సో మేబీ నేను ఇప్పుడు దాకా అయితే ఎలాంటి కెమికల్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమి నా ఫేస్కి చేయట్లేదు కూడా. సో మేబీ తక్కువ మొత్తం నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో, ఇందులో లెస్ ఉన్నాయంటున్నారు కదా అన్న పాజిటివ్ సైడ్లో తీసుకున్నాను అనమాట. సో సీరమ్స్, నయాసినమైడ్ సీరం ఒకటి, అండర్ ఐ సీరం ఒకటి, ఫేస్ వాష్ ఒకటి, టోనర్ ఒకటి, అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఫేస్ జెల్, ఫేస్ ప్యాక్, స్క్రబ్ అలా కొన్ని తీసుకున్నాను. అండ్ దట్టు పర్పుల్లో ఆఫర్ నడుస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు. బై వన్ అట్ ఎంఆర్పి అండ్ బై 1 అట్ ఫ్రీ అనమాట. సో అలా నేను అరౌండ్ 11 ప్రోడక్ట్స్ కొంటే నాకు అందులో 5 ప్రోడక్ట్స్కి బిల్ పడింది, మిగతాయి ఫ్రీగా వచ్చినాయి అనమాట. సో అలాగా. అండ్ దాంతోపాటు కొన్ని ఐటమ్స్ కూడా పెట్టుకున్నాను ఫేస్కి, బ్లాక్ హెడ్స్కి సంబంధించినవి. అనమాట నేను తెప్పించుకున్న ఐటమ్స్. దిస్ ఇస్ ద డర్మడాక్ రేంజ్. నేను తెప్పించినవి, నాకు నచ్చినవి, మంచి రివ్యూస్ ఉన్నాయి చూసే పెట్టుకున్నాను అనమాట. సో వీటి టెక్స్చర్స్ వచ్చేస్తే మోస్ట్లీ అన్నీ ఆయిల్ ఫ్రీగానే ఉన్నాయండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో ఇప్పుడైతే నేను ట్రయల్ చేస్తున్నాను. ఆఫ్టర్ యూజింగ్ ఫర్ అ మంత్ నేను వీటి రివ్యూ ఇస్తాను అనమాట. ఫర్ నౌ అయితే నేను చెప్పాను కదా కెమికల్ సైడ్ దీనిలో తక్కువ ఉంటుంది కాబట్టి 1 వీక్ 2 వీక్స్లో అయితే డిఫరెన్స్ తెలీదు. ఫర్ అ మంత్ యూజ్ చేస్తే కానీ దీని ప్రాపర్గా మనకు అవుట్కమ్ ఏంటనేది తెలిసిద్దని నా ఫీలింగ్ అనమాట. సో ఇది అండర్ ఐ సీరం. ఇవన్నీ ఏంటంటే నేను మీకు గ్రీజ్ ఉందా లేదా, టెక్స్చర్ ఎలా ఉంది అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట. సో మోస్ట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఒక హైడ్రేషన్ జెల్ ఒకటి వచ్చింది అనమాట. సో ఆ జెల్ చాలా సూదింగ్గా అనిపించింది ఫేస్కి. కొన్ని క్రీమ్స్ ఎలా ఉంటాయంటే రాసుకోగానే ఒక రకమైన జిడ్డు ఫీల్ వస్తుంది. ఏంటంటే డర్మడాక్వి రాయంగానే లోపలికి ఇంకిపోతాయి స్కిన్ లోపలికి. మేబీ బికాజ్ మై స్కిన్ ఈజ్ డ్రై అనేవో మరేమో నాకు తెలియదు, కానీ మొహానికి రాయంగానే మట్టికి వితిన్ 5 minutesలో మొత్తం డ్రై అయిపోతుంది, స్కిన్ పీల్ చేసుకుంటుంది అనమాట. సో అలా నేను చాలా తక్కువ ఐటమ్స్ని చూశాను, యూస్ చేసినవే తక్కువ, చాలా తక్కువ ఐటమ్స్ని చూశాను అనమాట అలాగా. సో ప్యాకేజింగ్ బాగుంది, డ్రాపర్ టైప్లో ఇచ్చారు, ఫిల్లర్ టైప్లో ఇచ్చారనమాట మన ఈ సిరమ్స్ అన్నిటికీ. మోస్ట్లీ సిరమ్స్ అనేవి స్కిన్ ఉన్న డ్యామేజ్కి హెల్ప్ అవుతాయని నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. సో ఆఫ్టర్ యూజింగ్ ఐ విల్ టెల్ యూ. బాబు గారికి ఫుల్ ఫీవర్ అనమాట. ఫీవర్, జలుబు, దగ్గు. మా వాడికి ఎవరైనా చూసినా, ఎక్కువసేపు ఎవరైనా ఎత్తుకున్నా, మీ అబ్బాయి ఇలాగా అని ఎవరైనా అన్నా ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. మరి ఎందుకనో మరి నాకు యూట్యూబ్లో పెట్టడానికి కూడా అంతే చాలా భయం వేస్తుంది అనమాట. సో నేను ఈ దిష్టి తగిలితే వీడికి తొందరగా తేడా చేసేస్తుంది అనేది గమనించాను అనమాట. సో దిష్టి అనేది నమ్మాలా నమ్మకూడదా అనేది కూడా పెద్ద ఇష్యూ పాయింటే నాకు. కానీ అట్ టైమ్స్ మనల్ని ఎవరైనా ఎక్కువసేపు చూసినా, బాగా రెడీ అయ్యి బయటకు వెళ్ళి వచ్చినా ఒక టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది కానీ నేను నమ్ముతాను అనమాట. అండ్ వీడేంటంటే బాగా ఫ్లమ్ పట్టేసింది. నాకు చిన్నప్పటి నుండి ఫిమోనియా ఉండేదన్నమాట.
మా మదర్ చాలా కష్టపడి నన్ను జాగ్రత్తగా ఇక్కడి వరకు తీసుకొచ్చారనమాట. సో నేను సేమ్ వీడితో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎంత ఫ్లమ్ అంటే అసలు నిద్రపోవడు, రాత్రిపూట్లంతా ఒంటి మీదే ఉంటానంటాడు, కిందకి దిగాడు. సో మగపిల్లలు ఒక్కడిని పెంచే కన్నా ఆడపిల్లల్ని ఇద్దరిని పెంచడం చాలా బెటర్. అంటే ఒక మగవాడి కన్నా మగపిల్లల్ని పెంచడం కన్నా ఇద్దరు ఆడపిల్లలు మిన్న అనేది నాకు అర్థమైంది. సో మోస్ట్లీ అత్తయ్య మధ్యాహ్నం పూటలు వంట చేస్తారనమాట. సో ఎందుకంటే వెజ్ తింటాం మధ్యాహ్నం పూటలు మోస్ట్లీ. ఎందుకంటే మా హస్బెండ్కి క్యారేజ్ కట్టి పంపించాలి ఆఫీస్కి. సో అక్కడేమో ఆయన నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు. సో మేము కూడా వెజ్ వండేసుకొని తినేస్తాము, ఆయనకి క్యారేజ్ కట్టి పంపించేస్తాను. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఆయనకి నాన్ వెజ్ తినాలి అన్న ఇది ఉంటుంది. వస్తే చికెన్ లేకపోతే ఇంకా ఫ్రాన్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తారనమాట. సో అలా తీసుకొని రావడం వల్ల మళ్ళీ నాకు నైట్ వంట అంతా క్లీన్ చేసుకుంటాను నేను మధ్యాహ్నమే. మీరు చూడొచ్చు స్టవ్ టాప్ అంతా చాలా క్లీన్గా ఉంటాయి. అత్తయ్య వంట చేస్తే మట్టి స్టవ్ మీద ఏమీ పడదు. నేను చేస్తేనే స్టవ్ వెనకాల గోడ పక్కన అంతా చేస్తాను. అత్తయ్య చాలా నీట్గా వంట చేస్తారనమాట. సో మొత్తం స్టవ్ అంతా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు నేను వంట చేసేసరికి మొత్తం ఖరాబ్ అయిపోద్ది అనమాట. సో ఆనియన్స్ కోస్తున్నాను. వాళ్ళ మెన్యూ ఏంటంటే వెజ్ బిర్యానీ లైక్ వెజ్ పులావ్ లాగా వేసి అండ్ కర్రీ వండుతున్నాను అనమాట. వెజ్ పులావ్ వచ్చేసరికి నార్మల్ జాజికాయ జాపత్రి బిర్యానీ దినుసులు అన్నీ వేసి అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం అనమాట. అది ఫ్రై అయిన తర్వాత ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉంటే ఆ రెండు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకొని వాటర్ ఎసరు పోసేసుకోవడమే. వెజ్ పులావ్ చేసేసాను అనమాట. ఈ బంగాళదుంపలు క్యారెట్లు కూడా వేసి. సో చికెన్ కర్రీ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నార్మల్గా వండినట్టు స్పెషల్గా ఏమి వండలేదు, అందుకని మెన్షన్ చేయలేదు. నా పనంతా అయ్యేసరికి పిల్లలు లేచారు. సో పిల్లలు లేచేసరికి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా తినడానికి. సో వీళ్ళకి పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. అమూల్వి బటర్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి మేము ముందు రోజు అట్లు వేసుకున్నాం టిఫిన్స్. ఆ టిఫిన్లోకి బటర్ క్యూబ్స్ యూస్ చేస్తాం అనమాట. సో బటర్ దోశ టైప్స్. సో ఆ బటర్ క్యూబ్ ఒకటి ఉంటే నేను అది వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ నార్మల్ యాక్టివ్ పాప్కార్న్కి అలవాటు అయిపోయాం మేము. సో అలవాటు అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ డైటీషియన్ అనమాట, వినీషా అని. సో యూ కెన్ చెక్ హర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, షీస్ అ వెరీ గుడ్ డైటీషియన్. సో తను ఏం చెప్పిందంటే, నో లహరిక, దోస్ ఆర్ విత్ సో మచ్ ప్రిజర్వేటివ్స్, అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అందులో, నిల్వ ఉండడానికి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. సో ఎందుకు బయట దొరుకుతాయి, మీరు అడగండి కార్న్ కర్నల్స్ అని, అంటే పేలాలు అని అడిగితే ఇస్తారు అని.
సో అలా నేను బయట అడిగి కనుక్కుంటే వాళ్ళు ఇచ్చారన్నమాట, అవునండి ఉంటాయని. ఇవి కేజీ అరౌండ్ 100 రూపీస్ 110 రూపీస్ అలా పడితే, మనం 10 రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్లో అట్లీస్ట్ హార్డ్లీ 10 గ్రామ్స్ కూడా రావన్నమాట. సో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఇలా ఆయిల్లో కొంచెం సేపు అలా ఫ్రై చేసి ప్రతి గింజ కింద ప్యాన్కి ఆనుకునేటట్టు పెడితే అన్నీ పాప్ అవుతాయి అన్నమాట. అంటే అన్ని కార్న్ గింజలు పాప్కార్న్ అవుతాయి అన్నమాట. నేను నేర్చుకున్నది దీన్నిసార్లు ట్రై చేశాకంటే, స్టార్టింగ్లో చాలాసార్లు చేశాం కానీ కింద గింజలు ఉండిపోయాయి. సో ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఉండి పైది పాపై కిందది పాపై పైది అలా ఉండిపోతుంది అనమాట. సో ఇలా పరుచుకొని 1-2 పాప్కార్న్ అయిన తర్వాత మూత పెట్టేసేస్తే మొత్తం పాప్కార్న్ అయిపోతాయి. మేధ్య కూడా లేచింది, ఇద్దరు లేచారనమాట. సో ఇది వీళ్ళిద్దరు హడావిడి. లేచిన తర్వాత ఫుల్గా నిద్రపై లేస్తే మట్టికి నవ్వుతా లేస్తారండి, లేకపోతే కనుక ఏడుపులు అంటించుకుని గోల గోల చేస్తారు. సో కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది నాది. సో మొత్తం క్లీన్ చేసేసుకొని ఇన్ కేస్ రేపు పొద్దున్నే పెందలాడు లేగను అని అనుకుంటే ఆ రోజే మొత్తం క్లీన్ చేసుకుంటాను. సో పాప్కార్న్ చూసారా పేలుతుంది లోపల. పాప్కార్న్ పెట్టేసేసాను వీళ్ళకి. సో ఆ రోజు నా వంట పని అంతా అయిపోయిందనమాట. సో ఈ వర్క్ అంతా అయ్యే టైంకి వాళ్ళు పెందలాడే పడుకుందాం అయిపోయింది వర్క్ అంతా అనుకునే టైంకి నాకు ఏదో తగులుకుంటుంది. బాబుకు బాగోలేదనమాట. బాబుకి ఫుల్గా ఫీవర్ వచ్చేసేసింది. అండ్ వాడు ఏంటంటే ఇంకా అసలు పడుకుంటున్నాడు, ఒక పావుగంట అలా పడుకుంటున్నాడు, లేచిపోతున్నాడు, పావుగంట పడుకుంటున్నాడు, లేచిపోతున్నాడు అన్నమాట. సో ఇలా వాడు ఏడుస్తుంటే డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఏడ్చి ఏడ్చి గొంతు ఆరిపోతుంది వాడికి. ఎందుకు ఏడుస్తున్నాడు వాడికి కూడా తెలియట్లేదు. మేబీ నోజ్ బ్లాక్ అయిపోవడం వల్ల ఏడుస్తున్నట్టున్నాడు. ఏడిస్తే మళ్ళీ వాంతి ఎక్కడ చేసుకుంటాడో, గొంతులో ఆరిపోయిద్దేమో అని వాడిని అట్లా డైవర్ట్ చేస్తున్నాను అనమాట. సౌండ్ వస్తుంది కదా అని అలా కొడితే, అందుకని వాడు ఆగుతున్నాడు. సో దట్స్ హౌ మై ఎండెడ్. ఆ రోజు నైట్ అంతా, సారీ నిన్న నైట్ అంతా నేను నైట్ అవుట్ అనమాట బాబుతో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. అండ్ ముగ్గురు పిల్లలతో ఇట్స్ నాట్ దాట్ ఈజీ, బట్ యెట్ ఐ లవ్ ఫిల్మింగ్. అండ్ మీ అందరికీ కూడా ఇదంతా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. 1 అవర్ తర్వాత అలా ఏడ్చి నా భుజం మీద అలా పొడికేసి 1 గంట పడుకోబెట్టడానికి ట్రై చేసి ఆఫ్టర్ అరౌండ్ 1 to 2 అవర్స్ అనమాట చాలా ఇబ్బంది పడ్డాడు. సో నోస్ డ్రాప్స్ అన్నీ వేసి, బల్బ్ సిరంజ్ ఉంటుంది, దట్స్ ద మెయిన్ థింగ్ దగ్గర ఉంచుకోవడానికి. ఆ సిరంజ్తో లోపల ఉన్నదంతా తీసి ముక్కులో చెవిడంతా అప్పుడు పడుకున్నాడు అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ. I hope you liked the video. Please do share with your friends. Thanks for watching, and please do like, share, comment and subscribe. Bye bye.